సగం మందికి రుణమాఫీ ఎగ్గొట్టేలా రేవంత్ వ్యూహాలు, షాక్లో రైతులు. తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ చేసినట్లే చేసి సగం మందికి ఎగ్గొట్టాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. రుణమాఫీకి నిధుల సమీకరణ కష్టంగా మారుతూ ఉండడంతో రకరకాల కొర్రీలు వేసి సగం మందిని ఈ రుణమాఫీ నుండి మినహాయించబోతున్నట్లు సమాచారం. ఆగస్టు 15లోగా ఎలాగైనా రుణమాఫీ చేయాలని రేవంత్ సర్కారు విశ్వ ప్రయత్నం చేస్తోంది. అయితే మొత్తం చేసినట్లు కనిపించాలి కానీ అందరికీ చేయకూడదు అనే లక్ష్యంతో అధికారులు విధి విధానాలు రూపొందిస్తున్నారట. రాష్ట్రంలో ల్యాండ్ పాస్బుక్, రేషన్ కార్డు ఉన్న రైతులకే రుణమాఫీ వర్తింపచేయాలని చెప్పారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వారు, ఉద్యోగులను ఈ పథకం నుండి మినహాయించాలని మంత్రి మండలి సమావేశంలో ప్రతిపాదించారు. మరోవైపు 2 లక్షల లోపు రుణాలు తీసుకున్న రైతుల వివరాలను బ్యాంకుల నుండి ప్రభుత్వం తెప్పిస్తోంది. తెలంగాణలో ఇప్పటికే అమలు చేస్తున్న రైతు బంధు పథకానికి 66 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. దాదాపుగా వీరంతా 2 లక్షల లోపు రుణం పొందారని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే రైతు బంధు లబ్ధిదారులలో సుమారు 6 లక్షల మందికి ల్యాండ్ పాస్బుక్లు లేవు అని, దీనిని ప్రామాణికంగా తీసుకుంటే రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్య తగ్గుతుందని చెబుతున్నారు. దీనివల్ల 6 లక్షల మంది రేషన్ కార్డును కూడా ప్రామాణికంగా తీసుకుంటే మరో 18 లక్షల మంది లబ్ధిదారులు తగ్గుతారని వివరించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆదాయపు పన్ను చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగులను కూడా ఈ స్కీమ్ నుంచి తప్పిస్తే రుణమాఫీ భారం మరింత తగ్గుతుందని చెప్పారు. ఈ మినహాయింపుల తరువాత సుమారు 40 లక్షల మంది రైతులు రుణమాఫీకి అర్హులుగా తేలతారని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తేదీ నుంచి గతేడాది ముందు వరకు మినహాయించి అంతకుముందు తీసుకున్న రుణాలకే మాఫీ వర్తింపచేయాలని అధికారులు మరో ప్రతిపాదన చేశారు. అయితే దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రైతు రుణమాఫీకి కటాఫ్ తేదీగా 2018 డిసెంబర్ 12ను నిర్ణయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ తేదీ తర్వాత తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొత్తం మీద రైతుల నడ్డి విరిచే అనేక విధి విధానాలు రూపొందించే పనిలో కాంగ్రెస్ సర్కారు తలమునకలైంది. ఇదే జరిగితే బీఆర్ఎస్ కు అతిపెద్ద ఆయుధం దొరికినట్లే. దీనికంటే ముఖ్యంగా దాదాపు సగం మంది రైతుల నోట్లో మట్టి కొట్టినట్లే అని విశ్లేషకులు భావిస్తున్నారు. అతి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం ఎటు దారి తీస్తుందో అని కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు.